పొల్యూషన్ కంట్రోల్ కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు దాటిన 2, 3, 4 వీలర్లను ఇకపై రోడ్లపైకి అనుమతించరాదని నిర్ణయించింది. ఆయా వాహనాలను తుక్కు కింద మార్చాల్సిందేనని నిర్ణయించింది. ఇందులో భాగంగా త్వరలోనే రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాప్ ఫెసిలిటీ పేరుతో కొత్త పాలసీని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ పాలసీని అమలు అవుతోంది. ఆయా రాష్ట్రాల్లో మన రవాణా శాఖ అధికారులు పర్యటించి పూర్తి స్థాయిలో స్టడీ చేశారు. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు గాను టెండర్లు ఆహ్వానించగా టాటా, మహీంద్రా కంపెనీలు ముందుకొచ్చాయి. ప్రస్తుతం ఈ కంపెనీలు హైదరాబాద్తో పాటు మరో 2 చోట్ల పాత వాహనాలను స్క్రాప్గా మార్చే యూనిట్ల పనులు ప్రారంభించాయి. రాష్ట్రంలో 1 కోటికి పైగానే 2, 3, 4 వీలర్ వాహనాలు ఉన్నాయి. వీటిలో సుమారు 20 లక్షలకు పైనే 15 ఏళ్లు పైబడిన వాహనాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. పాత వాహనాల లెక్కను పరిశీలిస్తే ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే సుమారు 10 లక్షల వాహనాలు ఉండొచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం అధికారికంగా ఈ లెక్కలు తీసే పనిలో నిమగ్నమైంది రవాణా శాఖ. ఇక వెహికల్ స్క్రాప్ పాలసీతో ఇటు కాలుష్యాన్ని నియంత్రిస్తూనే అటు నేరాలను కూడా బాగా తగ్గించవచ్చని రవాణా శాఖ భావిస్తోంది. కొందరు పాత వాహనాలను ఇతరులకు అమ్మి కొత్తవి కొంటుంటారు. కానీ పాత వెహికల్ను కొన్న వారికి రిజిస్ట్రేషన్ చేయరు. దీనివల్ల పాత వాహనాలు 3, 4 చేతులు మారినా అవి ప్రస్తుతం నడుపుతున్న వారి పేరిట కాకుండా వేరే వాళ్ళ పేర్ల మీద ఉంటున్నాయి. ఇలాంటి వాహనాలపై వచ్చి దొంగలు చైన్ స్నాచింగ్లు, ఇతర నేరాలకు పాల్పడితే ఆ వాహనాల నెంబర్ల ఆధారంగా క్రిమినల్స్ ను పట్టుకోవడం పోలీసులకు కష్టమవుతోంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇలాంటి నేరాలకు చెక్ పెట్టడం సులువవుతుందని పోలీసులు భావిస్తున్నారు. పాత వెహికల్స్ ను స్క్రాప్ గా మార్చడం వల్ల ఆ వెహికల్స్ ఓనర్లకు కొంత మేలు జరిగేలా కూడా రవాణా శాఖ చర్యలు తీసుకుంటోంది. పాత వెహికల్స్ ను స్క్రాప్ గా మార్చినప్పుడు వచ్చే ఇనుప తుక్కుకు ఎన్ని కిలోలు అయితే అంత మొత్తానికి మార్కెట్ రేట్ ప్రకారం ధరను చెల్లించనున్నారు. అలాగే వెహికల్ ఓనర్ కు ఒక సర్టిఫికేట్ కూడా అందజేస్తారు. అతడు కొత్త వెహికల్ ను కొనేటప్పుడు ఈ సర్టిఫికేట్ చూపిస్తే 10% డిస్కౌంట్ ఇచ్చేలా నిబంధనలు రూపొందిస్తున్నారు.